ఆ అమ్మాయి తన ఫ్రెండ్ అడిగింది, నీ వయసు పట్టుమని 18 సంవత్సరాలు లేవు, నువ్వు రాత్రి 11 గంటలకు 12 గంటలకు హాస్టల్కి వస్తున్నావు, అబ్బాయితో తిరిగి వస్తున్నావు, ఏమిటా ఇదే? పొరపాటును నువ్వు ఒకవేళ గర్భం ధరిస్తే ఏ విధంగా నీ జీవితాన్ని ఫేస్ చేస్తావే, ఏ విధంగా నీ తల్లిని తండ్రిని ఫేస్ చేస్తావే, నీకేమైనా అర్థమవుతుందా అని తన హాస్టల్ మేట్ అడిగితే ఆ అమ్మాయి అంటుందట, పిచ్చిదానా, నేనేమైనా అంత తెలివి తక్కువదాని అనుకుంటున్నావా? గర్భం రాకుండా ఏం చేయాలో, ఏ మెడిసిన్స్ వాడాలో, ఏ ట్యాబ్లెట్లు వేసుకోవాలో నాకు బాగా తెలుసులేవే. సిగ్గు లేదు? 18 సంవత్సరాల వయసులో ఉండాల్సిన జ్ఞానం ఏమిటి? ఎలా చదువుకోవాలి, ఎలా మంచి మార్కులు సంపాదించాలి, ఎలా తల్లికి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలి, వారి గౌరవాన్ని మర్యాదను ఏ విధంగా కాపాడాలి, ఈ జ్ఞానానికి పోయి ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా పాపాన్ని జయించాలి, ఏ విధంగా శోధనలను జయించాలి, ఈ జ్ఞానం పోయి ఈరోజు అబ్బాయిలు అమ్మాయిలు ఏ స్థాయికి వెళ్తున్నారంటే గర్భం రాకుండా ఏం చేయాలి, రోగాలు రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నారా మన మధ్య? శరీర ఈచ్ఛల విషయంలో జ్ఞానం, పాపిష్టి పనులు తెలివిగా చేయడంలో జ్ఞానం, భర్తను మోసం చేయటంలో జ్ఞానం, భార్యను మోసం చేయటంలో దగా చేయటంలో జ్ఞానం, అన్యాయంగా అక్రమముగా సంపాదించడంలో ఎత్తులకు పై ఎత్తు వేసే జ్ఞానం. ఉన్నారా మన మధ్య? జాగ్రత్త. అది నిన్ను, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నరకానికి ఈడ్చేస్తుంది. మర్చిపోదని ప్రభు పేట మనవి చేస్తున్నాను.